నమస్కారం. రైతు రంజని ఛానల్‌కి స్వాగతం. మన భారతదేశ ఆహారంలో ముఖ్యంగా కూరగాయల్లో ఒకటి కాలీఫ్లవర్‌గా చెప్పుకోవచ్చు. దీనిని మన ప్రాంతంలో గోబీ పువ్వు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక కాలీఫ్లవర్ కేవలం రుచికరమైనదే కాకుండా విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఆరోగ్యకరమైన కూరగాయగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీని సమర్థవంతమైన సాగు పద్ధతుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక గోబీ పువ్వుని సాగు చేయడానికి అనుకూలమైన నేల మరియు వాతావరణం గురించి తెలుసుకుందాం. కాలీఫ్లవర్ సాగుకు సారవంతమైన సేంద్రియ పదార్థాలు అధికంగా ఉన్న నేలలు ఉత్తమం. ముఖ్యంగా మంచినీటి పారుదల సౌకర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే నీరు నిలిచి ఉన్న నేలలు మొక్క ఎదుగుదలకు వేళ్లకు నష్టం కలిగిస్తాయి కాబట్టి. ఇక నేల యొక్క pH విలువ 6.0 నుంచి 7.0 మధ్య ఉండేలా చూసుకోవాలి. ఆమ్ల గుణం లేకపోతే క్షార గుణం అధికంగా ఉన్న నేలలు దీనికి అంత అనుకూలం కావని చెప్పొచ్చు. ఇక వాతావరణం విషయానికొస్తే కాలీఫ్లవర్ చల్లని తేమతో కూడిన వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇది పెరగడానికి అనువైన ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఇక అధిక వేడి లేకపోతే అధిక చలి ఇది అంటే ఎగ్జాంపుల్ కి 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండేలాగా పువ్వు ఎదుగుదలను ప్రభావితం చేస్తుందన్నమాట. ఇక వేడి వాతావరణంలో పువ్వులు చిన్నవిగా వదులుగా మారుతూ ఉంటాయి. వీటి రంగు కూడా పసుపు లేకపోతే ఊదా రంగులోకి మారుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల అక్టోబర్ నుంచి జనవరి నెలల మధ్య అంటే రబీ సీజన్ లో దీన్ని సాగు చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత పద్ధతి విత్తన ఎంపిక మరియు నారు పెంపకం గురించి తెలుసుకుందాం. నాణ్యమైన విత్తనాల ఎంపిక అనేది అధిక దిగుబడికి మొదటి మెట్టు. F1 హైబ్రిడ్ రకాలు అధిక దిగుబడిని అందిస్తాయి. అయితే తెగుళ్లను తట్టుకునే శక్తిని బట్టి స్థానిక వాతావరణానికి సరిపోయే రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక కాలీఫ్లవర్ విత్తనాలను నేరుగా పొలంలో కాకుండా మొదట నారుమడిలో పెంచాలి. ఇక నారుమడిని ఎత్తైన బెడ్స్ గా తయారు చేసి బాగా చివికిన పశువుల ఎరువు లేకపోతే కంపోస్ట్ ఎరువుని నేలను సారవంతం చేయడానికి ఉపయోగించాలి. ఇక విత్తనాలను వరుసలుగా 1 సెంటీమీటర్ లోతులో ఉండేలాగా నాటి తర్వాత పలుచటి మట్టి పొరతో దానిపైన కప్పాల్సి ఉంటుంది. తర్వాత తేలికపాటి నీరు అయితే దాని మీద పారించాల్సి ఉంటుంది. ఇక నారుమడిలో విత్తనాలు నాటిన తర్వాత సుమారు 4 నుంచి 6 వారాల పాటు మొక్కలను జాగ్రత్తగా పెంచాలి. ఇక మొక్కలనైతే 4 నుంచి 5 నిజమైన ఆకులు వచ్చినప్పుడు అంటే వాటికి ఆకులు అప్పుడప్పుడు వస్తుంటాయి కదా! అవి వచ్చినప్పుడు అవి పొలంలో నాటడానికి సిద్ధంగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి అప్పుడు. అప్పుడు నారుమడిలో తెగులు, చీడపీడలు ఆశించకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో పొలం తయారు మరియు నారు నాటడం. నారును పొలంలో నాటడానికి ముందు పొలాన్ని 2, 3 సార్లు లోతుగా దున్నాలి. అయితే దుక్కే సమయంలో ప్రతి ఎకరాకి 10 నుంచి 15 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు లేకపోతే కంపోస్ట్ ఎరువుని కలిపి నేల సారవంతంగా మనం అయ్యేలాగా చూసుకోవాలి. ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మొక్కలకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ఇక పొలాన్ని మెత్తగా చేసిన తర్వాత నారు నాటడానికి బోదెలు లేకపోతే ఎత్తైన బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది నీటి పారుదలకు మరియు కలుపు నివారణకు ఎంతగానో సహాయపడుతుంది. నారును సాధారణంగా వరుసల మధ్య 60 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య అయితే 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా అయితే నాటుకోవాల్సి ఉంటుంది. ఇక నాటేటప్పుడు మొక్కల వేలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు పడుతూ నాటాల్సి ఉంటుంది. ఇక నారు నాటిన వెంటనే తేలికపాటి నీటి తడినైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఎరువుల యాజమాన్యం లేకపోతే నీటి పారుదల గురించి తెలుసుకుందాం. కాలీఫ్లవర్ కు సరైన సమయంలో తగిన మోతాదులో పోషకాలను అందించడం చాలా అవసరం. ఇక సాధారణంగా ప్రతి ఎకరాకి 100 నుంచి 120 కిలోల నత్రజని, 60 నుంచి 80 కిలోల భాస్వరం మరియు 80 నుంచి 100 కిలోల పొటాషియం అవసరం ఉంటుంది. వీటిలో సగం భాస్వరం, పొటాషియం మరియు నత్రజనిలో కొంత భాగాన్ని పొలం తయారీ సమయంలో వేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చల్లిన తర్వాత మిగిలిన నత్రజనిని 2, 3 విడతలుగా నాటిన 20 మరియు 40 రోజుల తర్వాత మొక్క చుట్టూ కూడా వేయాల్సి ఉంటుంది. ఇక ప్రధాన పోషకాలతో పాటు బోరాన్, మాల్డిబినం వంటి సూక్ష్మ పోషకాలు కూడా కాలీఫ్లవర్ కు చాలా అవసరం. ఇక బోరాన్ లోపం వల్ల పువ్వు గోధుమ రంగులోకి మారి కాలికాండం కూడా ఏర్పడవచ్చు. ఇక మాలిబ్డినం లోపం వల్ల ఆకులు వంకరగా మారి విప్టైల్ అనే లక్షణం కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపాలను నివారించడానికి అవసరాన్ని బట్టి సూక్ష్మక పోషకాలను పిచికారి చేయాల్సి ఉంటుంది. నీటి పారుదల విషయానికి వస్తే భూమిలో నిరంతరం తేమ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పువ్వు తయారయ్యే సమయంలో నీటి తడి చాలా కీలకం.
ఇక పొడి వాతావరణం పువ్వు ఎదుగుదలను ఆపివేసి నాణ్యతను కూడా తగ్గిస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు వహించాలి. ఇక బిందు సేద్యం నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది అనమాట బిందు సేద్యం. ఇక తర్వాత చూసుకుంటే సస్య రక్షణ. కాలీఫ్లవర్ సాగులో చీడపీడల మరియు తెగుళ్ల నివారణ ఒక పెద్ద సవాలని చెప్పొచ్చు. ఇక ఇక చూసుకుంటే కొన్ని చీడల నివారణలు కూడా ఉన్నాయన్నమాట. ఇక ప్రధానంగా చెప్పుకునే కొన్ని చీడపీడల గురించి తెలుసుకుందాం. ఇక అఫిడ్స్, ఇవి ఆకుల రసాన్ని పీల్చి మొక్కను బలహీనపరుస్తాయి. తర్వాతది క్యాబేజీ వార్మ్స్, ఇవి ఆకులను తిని నష్టం కలిగిస్తాయి. తర్వాతది డైమండ్ బ్యాక్ మాత్, ఇది తీవ్రమైన నష్టం కలిగించే చిన్న పురుగు అనమాట. ఇక తర్వాతది వచ్చేసి లీఫ్ మైనర్స్, ఇవి ఆకుల లోపల సొరంగాలు తవ్వి ఇవి ప్రధానమైన కీటకాలు. ఇప్పుడు ప్రధానమైన తెగుళ్ళ గురించి తెలుసుకుందాం. డౌనీ మిల్డ్యూ, అంటే ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి ఈ రకమైన తెగులుకి. ఇక తర్వాత బ్లాక్ రూట్, ఇది బ్యాక్టీరియా వల్లే వచ్చే తెగులు, ఆకుల పసుపు రంగులోకి మారి నల్లగా మారుతాయి అన్నమాట ఈ తెగుల్లో. ఇక తర్వాత చూస్తే క్లబ్ రూట్, వేళ్లలో గడ్డలు ఏర్పడి మొక్క బలహీన పడుతుంది. వీటి నివారణకు సమగ్ర సస్య రక్షణ చాలా ముఖ్యమని చెప్పచ్చు. ఇక ఇవంటి కూడా ఇలాంటి పద్ధతులు కూడా నీటిగా పాటిస్తే మంచి ఎదుగుదలతో పువ్వు మన చేతికి వస్తుంది. ఇందులో పంట మార్పిడి, నిరోధక రకాలు వాడకం, ఇక సేంద్రియ పురుగుల మందు మరియు అవసరమైనప్పుడు మాత్రమే రసాయన పురుగుల మందులు వాడుతూ ఉండాలి అన్నమాట. ఇక చూసుకుంటే కోత గురించి తెలుసుకుందాం. బ్లాంచింగ్, దాని గురించి కూడా తెలుసుకుందాం. బ్లాంచింగ్ అనేది కాలీఫ్లవర్ సాగులో ఒక ముఖ్యమైన పద్ధతి. పువ్వు తెల్లగా ఆకర్షణీయంగా ఉండటానికి అది పెరిగేటప్పుడు సూర్యరశ్మి నేరుగా తగలకుండా ఆకులతో కప్పి ఉంచాలి. ఇది పువ్వు పసుపు రంగులోకి మారకుండా నాణ్యతను కాపాడుతుంది. ఇక బ్లాంచింగ్ చేయని పువ్వులు పసుపు లేకపోతే ఊద రంగులోకి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక కాలీఫ్లవర్ పువ్వులు గట్టిగా, కాంపాక్టెడ్ గా మరియు తెల్లగా మారినప్పుడు కోతకు సిద్ధంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. పువ్వు పరిమాణాన్ని బట్టి నాటిన 60 నుంచి 100 రోజులలో కోతకు వస్తుంది. ఇక పువ్వు చుట్టూ ఉన్న 1 లేదా 2 ఆకులతో సహా పువ్వును పదునైన కత్తితో చాలా జాగ్రత్తగా కోయాల్సి ఉంటుంది. ఇక పువ్వు పసుపు రంగులోకి మారకముందే లేకపోతే వదులుగా మారకముందే దాన్ని ముందుగానే తెలుసుకొని పువ్వును కోయడం కూడా చాలా ముఖ్యం. ఇక కోసిన తర్వాత పువ్వులను జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. ఇక సమర్థవంతమైన పద్ధతులు పాటిస్తే ప్రతి ఎకరాకి ఎంత లేదన్నా సుమారు 8 నుంచి 12 టన్నుల వరకు కాలీఫ్లవర్ దిగుబడిని సాధించుకోవచ్చు. ఇక రైతు సోదరులు ఈ పద్ధతులను పాటించి అధిక దిగుబడులను కూడా సాధిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పద్ధతులను పాటించడం వల్ల చక్కటి నాణ్యమైన పంట అయితే మీ చేతికి అందుతుంది. అటువంటి లాభాలు కూడా మీ చేతికే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అనుసరించండి. చూసారు కదా ఈరోజు కాలీఫ్లవర్ సాగు గురించి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.